ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము ప్రార్థన ధ్యానంకై మీకందరికీ కూడా దేవుని నామంలో శుభములు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నాను. మరొక నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆ దేవునికి వందనములు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, మనల్ని అనుదినము నూతనంగా వాత్సల్యంతో నింపుతూ ఎంతో జయప్రదంగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపావాక్యము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇంగ్లీష్లో అయితే సీక్ ద లార్డ్ అండ్ లివ్ అని ఉంటుంది. అంటే సీక్ అంటే వెతకడం కదా. దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, అప్పుడు మీరు బ్రతుకుతారు. మీరు బ్రతకాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇది ఒక నిబంధనతో కూడిన వాగ్దానము. ఒకవేళ అలా చేయకపోతే ఏం జరుగుతుంది? జస్ట్ ఆపోజిట్ కదా ఇంకా జరిగేది. కాబట్టి మనము ప్రతిరోజు కూడా మనం వాక్యం ధ్యానించేటప్పుడు ఆ వాక్య ధ్యానంలోని అంశములను జాగ్రత్తగా మన హృదయంలోనికి తీసుకోవాలి, అంగీకరించాలి, అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతనే ముందుకు సాగాలి. ఒక కుటుంబంలో ఒక కుమారుడు, దాదాపు 23-24 సంవత్సరాల వయసున్నటువంటి కుమారుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులతో ఇంకా టచ్ లేదు, అస్సలు సంబంధం లేకుండా, మాట్లాడకుండా, ఏమాత్రము వారితో కాంటాక్ట్ లేకుండా ఉండిపోయాడు. చాలా రోజులు గడిచింది. వారు వెతికారు, తల్లిదండ్రులు వెతికారు అతని గురించి. వారు ఎక్కడ కనుగొనలేకపోయారు. చాలా దిగులుతో, దుఃఖంతో వాళ్ళు ఉన్న సమయంలో ఒక దినము వారికి ఒక చిన్న కుండ పంపించబడింది. ఆ కుండలో బూడిద ఉంది, లెటర్ ఉంది. ఆ లెటర్ ఏమంటే, మీ అబ్బాయికి సంబంధించిన బూడిద ఇది అని. అంటే వారికి అర్థమైంది, ఆ పిల్లవాడు ఇంకా లేడు, ఆ పిల్లవాడు మరణించాడు. ఏమైందో తెలీదు, ఎలా అయిపోయిందో తెలీదు. అతడు డ్రగ్స్కి బానిసయ్యాడని తెలిపారు వాళ్ళు. ఆ డ్రగ్స్లో ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల చనిపోయాడు అని అక్కడ ఆ ఉత్తరంలో రాయబడింది. వారి గుండె బ్రద్దలైపోయింది. ఎంత దుఃఖపడ్డారు. అంత చిన్న వయసులో పిల్లవాడు. ఎంత బాధ, ఎంత దుఃఖం కదా తల్లిదండ్రులకు. యాక్సిడెంట్లో చనిపోతే అదొక రకం, వ్యాధి ఏదైనా వచ్చి చనిపోతే అదొక రకం. కానీ ఇలాంటి దురలవాటులో ఇంత భయంకరమైన ఒక వ్యసనముతో మునిగిపోయినటువంటి వ్యక్తి, మంచి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా చనిపోవడం అనేది వారు తట్టుకోలేకపోయారు. చాలా దుఃఖపడుతున్నారు, చాలా బాధపడ్డారు. ఆవిడ ఎందుకు చనిపోవడం జరిగింది అంటే అదంతా కూడా ఆ వ్యసనం వల్లనే కదా, ఆ వ్యసనంతోనే కదా. చాలా అంటే వాళ్ళ యొక్క వేదన వర్ణనాతీతం, తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. అది ఒక రకమైన సమాజంలో కూడా అది ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనా వారు అలా దుఃఖంతో ఉంటుండగా చాలా సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా వారికి ఆ కుమారుడు కనిపించాడు. ఎంత ఆశ్చర్యం వారికి, అస్సలు ఎంత ఆశ్చర్యం అంటే నమ్మలేకపోయారు. చాలా సంతోషించారు. ఇంకా అప్పుడు వాళ్ళ యొక్క సంతోషం కూడా అప్పుడు కూడా వర్ణనాతీతమే. ఎందుకంటే ఏం జరిగిందంట అంటే ఒక పొరపాటు జరిగిందట. ఇలా ఓవర్ డోస్తో అదే వయసులో ఉన్న ఒక వ్యక్తి చనిపోతే అది చాలా రోజులు అవడం వల్ల ఆ శవాన్ని గుర్తుపట్టలేని స్థితిలో వారు ఈ అబ్బాయి అనుకున్నారు. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడంటే తర్వాత వ్యసనంలోనే ఉన్నాడు, నిజానికి వ్యసనంలోనే ఉన్నాడు. కానీ ఎలాగో ఒక రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళు అతన్ని ఆదరించి ఆశ్రయించి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల స్లోగా ఆ వ్యసనంలో నుంచి అతడు బయటపడ్డాడు. కంప్లీట్గా రికవర్ అయిపోయిన తర్వాత ఆ అధికారులు ఆకస్మికంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏంటంటే చనిపోయిన వ్యక్తి ఇతడు కాదు, ఇతడు బ్రతికే ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత సంతోషం. అది పొరపాటే కావచ్చు, కానీ ఆ పొరపాటు ఎంతో ఆనందాన్ని అందరికీ తీసుకువచ్చింది. అతడు నిజానికి జీవించే ఉన్నాడు, మరణించలేదు.
అన్న విషయం చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే వాళ్ళు పొరపాటు పడ్డారు. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే తల్లిదండ్రులతో అతడు కలిశాడో వాళ్ళు చాలా సంతోషపడుతూ చాలా సంతోషపడ్డాడు. అయితే ఆ కుమారుడు అన్నాడు, నన్ను ఒకవేళ నేను గనక ఆ రీహాబిలిటేషన్ సెంటర్ వారు నాకు ఆశ్రయం ఇచ్చి ఉండకపోతే నేను కూడా అది నిజమయ్యేది కదా, నీకు వచ్చిన న్యూస్ అది నిజమయ్యేది, నేను జీవించి ఉండేవాడిని కాదు అని అన్నాడంట. నిజమే కదా, ఆశ్రయం, దేవుని యొక్క ఆశ్రయం మనకు కావాలి. ఆ రీహాబిలిటేషన్ సెంటర్ వారు అతన్ని ప్రేమించి అతనికి ఆశ్రయం ఇచ్చి అతనికి ఏదో ఒక విధంగా తన యొక్క అడిక్షన్ నుంచి బయటపడడానికి వారు సహాయపడ్డారు. మరి దేవుని ప్రేమను వారు చూపించారు. అలాంటి ప్రేమ దేవుడు మనకు కూడా చూపిస్తున్నాడు. ఎంతమంది ఎన్నిసార్లు ద్రోవ తప్పిపోతూ భయంకరమైన వ్యసనాలకు గురవుతూ దేవునికి దూరంగా పారిపోతూ కొంతమంది నమ్మకము విశ్వాసం అనేది లేకుండా దేవునికి దూరంగా జరిగిపోతూ ఉంటారు. తమ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి విరోధంగా నడుచుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్రయం ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. నా దగ్గరికి రండి, నేను ఆశ్రయం ఇస్తాను అని చెప్తున్నాడు. కానీ చాలామంది వినరు. ఇశ్రాయేలీలు అలాగే చేశారు. వారు కూడా బాగా అవిధేయతగా ప్రవర్తిస్తూ ఇజ్రాయెల్ దేశంను దేవుడు ఎంతగా పవిత్రంగా చూసుకుంటూ దేవుడు ఎంతగానో ఆ ఇశ్రాయేలీలను ఒక అద్భుత తన యొక్క కుమారులుగా స్వీకరించి జ్యేష్ఠ కుమారునిగా స్వీకరించి వారికి ఎలాంటి అపాయం కలగకూడదు, ఎలాంటి ఆపద కలగకూడదు, వీళ్ళు సంతోషంగా ఉండాలి, వీళ్ళు ఆనందంగా ఉండాలి, వీళ్ళు మంచిగా నా బిడ్డలుగా బ్రతకాలి, లోకమంతటినీ స్వాధీనపరచుకోవాలి, ఈ లోకమంతా వారు విస్తరించాలి, ఫలించాలి అని ఆయన ఎంతగా కోరుకుంటే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? వీరంతా కూడా వారు చాలా విచారకరంగా దేవునికి విరోధంగా అయిపోయారు. మరి ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు అంటాడు, కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయాను. అంటే కన్యక అంటే పవిత్రమైనటువంటి స్త్రీ కదా, ఒక మంచి వర్జిన్, ఆమె ఒక మంచి స్త్రీ. అయితే అలాంటి ఆమె కూలిపోయింది. అలాంటి ఆమె మరి దేవునికి విరోధంగా ప్రవర్తించడం వలన మరి ఒక వ్యభిచార స్త్రీలాగా అయిపోయింది. అయితే దేవుడైతే ఆమెను పిలుస్తూనే ఉన్నాడు, ఇశ్రాయేలీలను పిలుస్తూ ఉన్నాడు. మీరు రండి నా దగ్గరికి, నా దగ్గర ఆశ్రయం పొందండి, మీరు నన్ను ఆశ్రయిస్తే బ్రతుకుతారు, మీరు నన్ను వెతకండి మీరు బ్రతుకుతారు అని చెప్తే వీళ్ళు వినడం లేదు. వాళ్ళు దేవునికి దూరంగా జరిగిపోయి వారు మరణించిన స్థితిలో ఉన్నారు. అయితే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టడు. ఆయన పిలుస్తూనే ఉన్నాడు, ఆయన ఆదరిస్తూనే ఉన్నాడు, ఆయన వెతుకుతూనే ఉన్నాడు. ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే ఆయన తోసివేసే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని, సొంత కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే ఆయన ఈ లోకంను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి. ఈ లోకాన్ని ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుని కంటే కూడా వీళ్ళనే ఎక్కువ పెట్టుకొని తన కుమారుణ్ణే వారి కొరకు బలి చేసినటువంటి దేవుడు. ఆయన తన కుమారుణ్ణి మన కొరకు సమర్పించడానికి సిద్ధపడినటువంటి దేవుడు చేశాడు. ఆ విధంగా చేసి మనకందరికీ కూడా రక్షణ అనేదాన్ని ఇస్తే మనమంతా ఏం చేస్తున్నాము? ఆ రక్షణను స్వీకరిస్తున్నాము, ఆ రక్షణను మనం తీసుకుంటున్నాము. ఇదే కదా మనము అర్థం చేసుకోలేని పరిస్థితి. ఇదే కదా ఎంతోమందికి ఇంకా అర్థం కావడం లేదు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు ఇదే మాట చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని. ఇంకా మిగతా వేటి దగ్గరికి వెళ్ళొద్దు, మిగతా వాటిని ఆశ్రయించొద్దు అని చెప్తూ ఉన్నాడు. అవన్నీ నాశనం అయిపోతాయి. కానీ మీరు నన్ను ఆశ్రయించండి, నేను మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని బ్రతికిస్తాను అని చెప్తూ ఉంటే మనం మరి జీవితంలో ఇశ్రాయేలీయులు దేవునికి దూరంగా జరిగిపోతూనే వచ్చారు. మరి మనము పాపంలో పడి పాపంలో కొట్టుకుపోతూ దేవునికి దూరంగా ఉన్నట్లయితే మనం దేవుని దగ్గరికి రావాలి. ముందు నీవు పాపంను వదిలిపెట్టు అంటే మనకు చేత కాదు.
వదిలిపెట్టడం ఎవరికీ చేత కాదు. కానీ దేవుడు తన యొక్క కృప చేతనే మనల్ని విడిపిస్తాడు. జక్కయ్యతో కేవలం దేవుడు మాట్లాడాడంతే. దేవుడు ఏమన్నా చేశాడా? అతనితో ఏమన్నా మాట్లాడి నువ్వు నీ పాపాలు వదిలిపెట్టు అని చెప్పాడా? అస్సలు చెప్పలేదు. ఆయన వచ్చాడు, దిగిరా నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పినప్పుడు అతడు వెంటనే దేవునికి తన ఇంటిని తెరిచాడు. ఎప్పుడైతే అతడు తన ఇంటిని తెరిచాడో తన హృదయాన్ని కూడా తెరిచాడు. ఎప్పుడైతే అతడు ఆ విధంగా చేశాడో దేవుని మాటలు అతని హృదయాన్ని పూర్తిగా మార్చివేశాయి. దేవుడు ఏమీ చెప్పలేదు, నేను వస్తున్నాను నీ ఇంట్లో ఇవాళ ఉండాలి అని చెప్పాడంతే. కానీ ఎప్పుడైతే ప్రభువు తన ఇంటిలోనికి ప్రవేశించాడో అతని హృదయం కంప్లీట్గా మారిపోయి అతడు ఏమంటున్నాడు, నేను తప్పులు చేశాను, నేను అపరాధాలు చేశాను, నేను అన్యాయంగా అక్రమంగా చాలా డబ్బు ఆర్జించాను, ఇదంతా నేను వెనక్కి ఇచ్చేస్తాను ప్రభా, 4 గింతలు వెనక్కి ఇస్తాను, కొంచెం కాదు 4 గింతలు వెనక్కి ఇచ్చేస్తాను అని అతడు కంప్లీట్గా మారిపోయినప్పుడు దేవుడు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో వారందరూ కూడా అబ్రహాం కుమారులుగా పిలువబడతారు. ఎందుకంటే వారి యొక్క విశ్వాసము ఆ విధంగా ఉంటుంది. మరి అలాంటి గొప్ప విశ్వాసాన్ని కలిగినటువంటి జీవితం మనం కూడా జీవించాలంటే ఒక్కసారి దేవునికి మనము ప్రాధాన్యత ఇద్దాం, ఒక్కసారి దేవుణ్ణి ఆశ్రయిద్దాం, ఒక్కసారి దేవునితో మాట్లాడదాం, ఒక్కసారి కొంత సమయం దేవునితో గడిపినా చాలు. దేవుడు మనల్ని నిత్యము ప్రేమించే దేవుడు, ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. ఒక్కసారి మనం దేవుని సన్నిధికి వెళ్తే ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. మనము మన పాపములను ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. కాబట్టి మన పాపములన్నిటినీ ఆయన క్షమించి వేసి ఆయన ఆ పాపములన్నిటినీ తన వీపు వెనక వేసుకుంటాడంటే అసలు ఇంకా వాటిని జ్ఞాపకం కూడా చేసుకోడు. మనం ఎంత నిశ్చింతగా ఉండొచ్చు. మనల్నే ఒకవేళ మన మనసాక్షి మనకు ఒకవేళ మన పాపములను గుర్తు చేయొచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మన పాపములను తిరిగి జ్ఞాపకం చేసుకోడు. ఆయన ఎంతో శుద్ధ హృదయంతో మనల్ని పూర్ణ ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనం అలాంటి ప్రేమను పొందుకోవడం అనేది ఎంత ధన్యత. అలాంటి ధన్యత మనం కలిగి ఉండాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి నీ జీవితంలో నీవెక్కడున్నావు? నీ జీవితంలో నీవెలా ఉన్నావు? నీ కుటుంబంలోని వారు ఎలా ఉన్నారు? నీ పిల్లలు ఎలా ఉన్నారు? నీకు మరి వారి దేవునికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? ఒకసారి మనల్ని మనం అందరం కూడా పరీక్షించుకొని మన వారి కొరకు అందరి కొరకు ప్రార్థిద్దాం. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటున్నారో వారందరి కొరకు ప్రార్థిద్దాం. మనకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు ఎంతోమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థిద్దాం. వారందరూ దేవుని సన్నిధికి రావాలన్నది దేవుని కోరిక. ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలుగా పిలువబడాలన్నదే ఆయన యొక్క కోరిక. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమించే దేవుడు. ఆయన యొక్క ఆశ్రయాన్ని మనం పొందుకోవాలంటే మనం తప్పకుండా ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుడు చాలాసార్లు చెప్పే మాట, ఆలకించండి, వినండి, నా మాటలు వినండి, నా మాటలు వినండి, ఆశ్రయించండి, నన్ను వెతకండి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే న్యాయంగా బ్రతకండి, న్యాయంగా జీవించండి అని చెప్తూ ఉన్నాడు. ఎవరిని పేదవాళ్ళని అణిచివేయొద్దు, ఎవరిని ద్వేషించొద్దు, ఈర్ష్యపడొద్దు అని అన్ని మంచి మాటలే కదా ఆయన చెప్పేది. అలాంటి మంచి మాటలు చెప్తూ ఉండగా ఆయన మాటలను మనం ఆలోచించుకోకుండా మనము దూరంగా జరిగిపోతున్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం. మనకేం కావాలో ఆయనకు తెలుసు. మన పాపం నుంచి మనను సరైనటువంటి జీవితంలోనికి, క్రీస్తులో ఉన్నటువంటి జీవంలోనికి నడిపించే దేవుడు ఆయన. కాబట్టి ఆ జీవంలోనికి మనం నడుద్దామా? మరి దేవుని యొక్క పిలుపును మనం అంగీకరిద్దామా? దేవుణ్ణి అంగీకరించి దేవునిలో నిత్యమైనటువంటి ఆ శాశ్వతమైన ప్రేమను పొందుకుంటూ నిత్య జీవంలోనికి మనం ప్రవేశించడానికి అర్హత సంపాదిద్దాం. దేవుడు ఎంతో గొప్ప దేవుడు, ప్రేమించే దేవుడు ఇస్తున్నటువంటి ఈ గొప్ప సందేశాన్ని మనం వినకుండా పోవద్దు. తప్పకుండా వినండి, తప్పకుండా మార్పు చెందండి, దేవుని సన్నిధికి రండి, దేవుని కృపను పొందుకోండి, దేవుని రక్షణను పొందుకొని నిరీక్షణలో జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడవు తండ్రి, నిత్యము స్తుతినందదగిన దేవుడవు, నీకే స్తుతి, నీకే స్తోత్రములు. అద్వితీయుడా దేవా, ఆశ్చర్యకరుడా నాయన, నీకు వందనములు నాయన.
మా ప్రభా, నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు. మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము తండ్రి. ప్రేమ కలిగినటువంటి దేవుడవు, మమ్మల్ని అంగీకరించి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడవు తండ్రి. నీకే స్తుతి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. నిరీక్షణ కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి. ప్రభా, నిరీక్షణ కలిగించే ఈ సందేశంను బట్టి నీకు వేల స్తోత్రములు మా ప్రభా. మేము సజీవులంగా తండ్రి, మేము నిత్యము నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించండి తండ్రి. ప్రభా, మేము ఎప్పుడైతే నిన్ను అంగీకరిస్తామో అప్పుడు మేము సంతోషంగా నీ ఆశ్రయంలో ఉంటాము తండ్రి. మేము ఆ విధంగా చేయడానికి కూడా మాకు మీరే కృప అనుగ్రహించాలి. నీ కృప చేతనే ప్రభా, నీవు ఆకర్షిస్తే తప్ప ఎవరూ నా ఎదుకు రాడని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు కదా మా తండ్రి. మీరు ప్రతి ఒక్కరిని ఆకర్షించండి. ఈ లోకంలో ఎంతమంది అయితే నీకు విరోధంగా ఉన్నారో, నీకు దూరంగా ఉన్నారో, అలాంటి వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దయ ఉంచి మరి వారిని నీ వైపునకు ఆకర్షించుకొని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎంతో మంది భయంకరమైన వ్యసనాలకు గురై ఉంటున్నారు, వ్యసనాలతో నిండి ఉంటున్నారు, వ్యసనాలకు పడిపోయి ఉంటున్నారు నాన్న. ప్రభా, సాతాను వలలో చిక్కుకొని ఉంటున్నారు, బంధకాలలో ఉన్నారు. దేవా, ఆ బంధకాల నుంచి ప్రతి ఒక్కరిని విడుదల చేయమని, ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రక్షణ సువార్తను వినినప్పుడు తండ్రి వారు తప్పకుండా అంగీకరించి నీ వద్దకు వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి. మరి విడుదలనిచ్చేదేవా నీకు స్తోత్రంలో. ఎవరైతే నిన్ను అంగీకరించిన స్థితిలో వారి హృదయాలను కఠినంగా చేసుకొని ఎంతో నీకు దూరంగా ఉంటున్నారో అలాంటి వాళ్ళను కూడా మీరు దయవించి రక్షించండి. వాళ్లకు ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల అనుగ్రహించండి. అవును ప్రభా, అపవాది వారి హృదయాలను కఠినపరిచి బంధించి ఉంచి ఉండగా తండ్రి మీరు కరుణించండి, కాపాడండి దేవా. నీకే స్తోత్రం చెల్లించుకుంటూ నాయనా ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు విడుదల చేసినందుకు నీకు వందనములు. ఏ కుటుంబంలో అయితే వారి పిల్లల గురించి బాధపడుతూ తల్లిదండ్రులు దుఃఖిస్తున్నారో మా ప్రభా, ఎంతమంది తమ స్నేహితులను గురించి దుఃఖిస్తున్నారో, ఎంతమంది ప్రభా తమ బంధువులను గురించి దుఃఖిస్తున్నారో, ఎంతమంది తండ్రి ప్రభా మరి పారిపోయిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్న పిల్లలను కలిగినటువంటి వారు తండ్రి ఎంత దుఃఖంలో వేదనలో ఉన్నారో మా ప్రభా, అలాంటి వారిని అందరినీ కూడా నాయన మీరు ఆ దుఃఖంలో నుంచి వారికి విడుదల యేసునామములో కలుగును గాక ప్రభా. సంపూర్ణంగా విడుదలనిచ్చి ప్రభా, దూరంగా వెళ్ళిపోయిన కుమారులందరూ కూడా దగ్గరికి వచ్చుదురుగాక, చంకనెత్తబడి వచ్చుదురుగాక మా ప్రభా తండ్రి. దూరంగా ఉన్నటువంటి పిల్లలంతా కూడా నాయన తమ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి ప్రభా సంతోషంతో పరిగెత్తి వచ్చుదురుగాక దేవా. ప్రభా, మార్పు చెంది వచ్చుదురుగాక తండ్రి, సజీవంగా వచ్చుదురుగాక మా ప్రభా. నైనా తండ్రి, నీ యొక్క జీవం కలిగినటువంటి మాటలను విని నమ్మి అంగీకరించి నీ బిడ్డలుగా మారి తండ్రి అందరూ కూడా సంతోషకరమైన కుటుంబంగా జీవించుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి. ప్రభా, ఇదే కాలంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించండి. మాలోని ప్రతి బలహీనత తొలగించండి దేవా. ప్రభా, మాలో ఉన్నటువంటి సమస్తమైన వ్యాధులను బాధలను తొలగించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా. మరి మాలో ఉన్నటువంటి ప్రతి వేదనను తొలగించండి తండ్రి. ఎవరెవరు ఎలాంటి కష్టాలలో ఉన్నారో ఆ కష్టాలన్నిటి నుంచి ఏ శ్రమలో విడుదల కలుగును గాక ప్రభా. అప్పుల బాధలో ఉన్న వారికి విడుదల, మరి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే నైనా సంతానం గురించి ప్రార్థిస్తున్నారో వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయగల దేవుడు, ఆశపడి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అవుతండి. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడు మా తండ్రి. ఎవరైతే ఆశగా ప్రార్థిస్తూ అడుగుతున్నారో వారిని తప్పకుండా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం దేవా మా తండ్రి దేవా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. వివాహాలు కుదరక బాధపడుతున్నటువంటి వారు, కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి. తగిన సమయంలో మీరు వారికి సాటి అయిన సహాయంను ఏర్పాటు చేస్తారనే విషయంను వారు నమ్మి నీ అందు విశ్వాసం ఉంచి నిన్ను ప్రార్థించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా. ఉద్యోగాలు లేవని దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళకు దయ ఉంచి మార్గం చూపించండి. వారి ఎదుట అనేక మార్గంలను తెరవమని ప్రార్థిస్తున్నాం. ఇదే కాలంలో తండ్రి నేను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి. మా ప్రభా, కుటుంబాలలో ఐక్యతను, సమాధానం అనుగ్రహించండి. ఎక్కడ మనస్పర్ధలు అనేటివి లేకుండా నేను ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం అనుగ్రహించండి నేను మా ప్రభా తండ్రి. మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి ప్రభా. ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి
కాంప్లికేషన్స్ లేకుండా కాపాడండి తండ్రి. ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రతి ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలను మీరు ఆశ్రయించండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరంగా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి లోపములు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. ప్రభానైనా వారందరినీ చక్కటి మార్గంలో పెంచడానికి ప్రతి తల్లిదండ్రికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. ఇంట్లో ఉన్నటువంటి మిగతా వాళ్లకు, ఇంట్లో ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్కి అందరికీ కూడా జ్ఞానం ఇచ్చిన చక్కటి మార్గంలో బిడ్డలను పెంచగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, అద్వితీయ దేవా నీకే వందనములు. మా తండ్రి కృపతో కనికరంతో కాపాడే దేవుడు తండ్రి నీకే స్తోత్రం. మా తండ్రి దేవా, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీరు దర్శించండి, వారిని స్వస్థపరచండి, మీరు తాకండి నాయన. నీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మరి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యాధి, అది ఏ వ్యాధి అయినా సరే తీసివేయండి మా తండ్రి దేవ. ముఖ్యంగా ఈ దినం సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వారికి మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించి క్షేమకరమైనటువంటి సర్జరీ అనుగ్రహించండి. క్షేమంగా దాని నుంచి బయటకు పడి తండ్రి ప్రభా చక్కగా కోలుకొనుటకు సహాయం చేయండి. నార్మల్ లైఫ్ జీవించడానికి సహాయం చేయండి దేవా ప్రభా. ఎంతమందినైనా ఆర్థిక ఇబ్బందులలో హాస్పిటల్స్లో ఉండడం వల్ల అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ప్రభా. మరి కుటుంబ సభ్యులలో ఎంతో ఆందోళన ఉంటుంది, అదంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. పని చేయని కిడ్నీలు ప్రతి ఒక్కరికి పని చేస్తూ ప్రభా భయంకరమైన ఆ వ్యాధితో బాధపడుతున్న వారిని లేవనెత్తండి ప్రభా. నాయన డయాలసిస్ అవసరం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రభా. క్యాన్సర్ కణాలను ఏ శ్రామంలో మరి లయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ప్రభా కీమోథెరపీలు అవసరం లేకుండా, రేడియేషన్ అవసరం లేకుండా మీరు కాపాడమని వేడుకొంచడం. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, స్వస్థపరచండి దేవా ప్రభా. ఇంతమంది బిడ్డలనైనా తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారు, వారిని అందరినీ కనికరించి వారికి తగిన స్వస్థతను, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎన్నో భయంకరమైన వ్యాధులు ప్రభా ఈ లోకంలో తండ్రి, భయంకరమైన వ్యాధులు, రకరకాల వ్యాధులు ఉన్నాయి ప్రభా. ఏ వ్యాధితో ఎవరు బాధపడుతున్నా యేసు నామములో స్వస్థత కలుగును గాక. సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి మా తండ్రి దేవా. మైగ్రేన్ తలనొప్పుల నుంచి, స్పాండిలైటిస్ వల్ల వచ్చిన తలనొప్పుల నుంచి, మరి చెవిలో నొప్పులు ప్రభా, కంటిలో నొప్పి, వీటన్నిటి నుంచి శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం నాయన. కండరాల నొప్పులు తీసివేయండి, నరాలలో బలమును అనుగ్రహించండి, కండరాలకు బలమును అనుగ్రహించండి మా ప్రభా. కీళ్లలో నొప్పులు తీసివేయండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం మరి ఈ శరీరంలో ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. లివర్ సిరోసిస్ను తీసివేయండి ప్రభానైనా. లివర్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఏ శ్రమంలో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం మా తండ్రి దేవ. సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. స్టోన్స్ ఉంటే ప్రభా ఎక్కడున్నప్పటికీ ఏ శ్రమంలో కరిగిపోను కాక మా తండ్రి. లంగ్స్ చక్కగా ఉండినట్లుగా, గుండె కండరాలు బలముగా ఉండినట్లుగా మా తండ్రి. మరి బ్రెయిన్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా తండ్రి. మరి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒకరికొకరు ప్రేమ కలిగి ఆదరణ కలిగించుకునే రకంగా ప్రభా, ఒకరినొకరు ఆదరించుకునే రీతిగా తండ్రి. మరి ఎంతో మంచి వాతావరణంలో ప్రభా ప్రతి ఒక్క కుటుంబం ఉండాలి తండ్రి. కుటుంబాలు సంఘంలో ఒక రాయిలాగా ఉంటాయి కనుక తండ్రి. మా తండ్రి, మా యొక్క జీవితాలు ఎప్పుడు కూడా నీకు మహిమకరంగా, ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించేవిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులందరినీ దీవించండి, వారికి కావాల్సిన మంచి ఆరోగ్యము, క్షేమము అనుగ్రహించండి తండ్రి. అపవాది శక్తులకు లోబడకుండా వాళ్ళను కాపాడండి ప్రభా. మరి మంచి జ్ఞానంతో వారు ఉన్నత స్థాయికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఇదని ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరూ విజయం పొందుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. నూతన కార్యం ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి బిజినెస్ అయినా లేకపోతే ఏ కార్యమైనా సరే తండ్రి, అభివృద్ధిలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాము. దీవించండి నాయన మా ప్రభా. జ్ఞానంతో ప్రతి ఒక్కరు నడుచుకోవడానికి సహాయం చేయండి. సేవకులను దీవించండి. ప్రతి ఒక్కరు కూడా నాయన ఎంతగానో
మరి నీ సువార్త వ్యాప్తికి పనిచేస్తుండగా వాళ్ళని దీవించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మా తండ్రి, ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నాయన నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నిన్ను ఎరుగుటకు సహాయం చేయండి. దేవా, క్రైస్తవులపై జరుగుతున్న హింసాకాండను ఆపివేయండి తండ్రి. ప్రభా, అయినను మీ చిత్తము మీ ఇష్టం ఏమైనదో మాకు తెలియదు. ప్రభా, మేమైతే నాయన ఎక్కడ మా జీవితంలో నీకు విరోధంగా ప్రవర్తించుకోకుండా మమ్మల్ని కాపాడమని ప్రభా, నీ సన్నిధి కాంతి మాపై ఉదయింపజేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము. దేవా తండ్రి, ఈ దినమంతా కూడా మాకు తోడైండండి. ఎవరెవరైతే ప్రయాణాలలో ఉన్నారో వారందరినీ క్షేమంగా వారి వారి ప్రయాణాలలో దీవించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఎంతోమంది ప్రభా మరి అనేక సమస్యలతో బాధపడుతుంటుండగా ఉద్యోగ జీవితంలోనైనా సరే, కుటుంబ జీవితంలోనైనా సరే, ఎక్కడైనా వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి యేసునామములో విడుదల కలుగునుగాక. సంపూర్ణమైన శాంతి సమాధానంలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను, చిన్నారులను, అనాథలుగా ఉంటున్నటువంటి వాళ్ళను, దిక్కులేని వారిని, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను అందరినీ కూడా కాపాడమని, నీ కాపుదల్లో వారిని భద్రంగా ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ దినము బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ ప్రభా, మా ప్రభువైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.